హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కండెన్స్డ్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా కావాల్సింది 1/2 లీటర్ పాల ప్యాకెట్ అండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. దీన్ని ఒక మందపాటి పాత్రలో పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇలా తిప్పుతూ ఉండాలి అండి, మీగడ కట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ ఇప్పుడు మనం స్వీట్స్కి వీటికి బాగా యూజ్ చేస్తాం కదా. బయటికి వెళ్ళి తెచ్చుకోవటం ఈ టైంలో అంత మంచిది కాదు కదా. అందుకే ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ బాగా కొంచెం అంటే మనం పోసుకున్న మిల్క్ హాఫ్ అయ్యినాక దాంట్లో 150 గ్రామ్స్ పంచదార యాడ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్కి 150 గ్రామ్స్ పంచదార తీసుకున్నాను. మీకు ఒకవేళ ఇంకా షుగర్ తక్కువ కావాలి అంటే 100 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసి బాగా తిప్పుకున్న తర్వాత 1/4 అయిపోతుందండి. పాలంతా 1/4కి వచ్చేస్తాయి. ఆ టైంలో మనం 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోతుంది. మీకు ఏమన్నా కండెన్స్డ్ మిల్క్ ఉండలుగా వచ్చినట్టయితే కొంచెం మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకొని ఒక గ్లాసు పాత్రలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. చాలా ఈజీగా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం